ఏపీ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే, ఆ పార్టీదే హవా. గత 6 నెలలుగా ఏపీ ఎలక్షన్స్కు సంబంధించి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ తరుణంలో టీడీపీకి తోడుగా జనసేన, బీజేపీ వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ కూటమి మరియు వైసీపీ అనే విధంగా తయారైనాయి రాజకీయ పరిస్థితులు. ఇంతలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ పార్టీ పగ్గాలు చేపట్టడం పూర్తిగా చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి కాస్త వైభవం కల్పించడం జరిగింది షర్మిల. అయితే అది ఏ స్థాయి వరకు వెళుతుంది అనేది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే వాస్తవిక ఫలితాలు బయటకు వస్తాయి. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం వైఎస్ఆర్సీపీకి పెద్ద మైనస్ అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇలా ఉంటే, ఇలాంటి తరుణంలో టికెట్ల కేటాయింపులు, నాయకుల అలకలు, పార్టీల మార్పులు, బుజ్జగింపులు ఇలా అనేకం జరిగాయి. చివరికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తూ గెలుపు నాదంటే నాదంటూ దూసుకుపోయారు. అలా నాయకుల ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు ఈ రోజుతో తెరపడింది. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంలోనే చాలా సర్వే సంస్థలు టీడీపీ కూటమి గెలుస్తుంది అంటే, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెబుతూ వచ్చాయి. ఇంతవరకు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం చాలా కష్టంగా మారింది. కానీ పోలింగ్ పూర్తయిన తర్వాత కాస్త గెలుపు అంచనాలపై స్పష్టత వచ్చినట్టయింది. ఈ క్రమంలోనే ఏపీలో పొలిటికల్ క్రిటిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనే వివరాలు తెలుసుకుందాం. ఏపీలో ఓటింగ్ సరళిని పూర్తిగా గమనిస్తే మాత్రం వృద్ధులు, మహిళలు, వికలాంగులు విపరీతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే పీపుల్ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే అనే సంస్థ వారు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మొత్తం ఓటింగ్ జరిగిన చాలా నియోజకవర్గాల్లో 10,000కు పైగా శాంపిల్స్ తీసుకొని ఒక అంచనాకు వచ్చారు. ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 58%, కూటమికి 39% ఓటింగ్ పడ్డట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వృద్ధులు, మహిళలు విపరీతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వైసీపీకి ఫేవర్గా చెప్పుకోవచ్చు. ఈసారి ఎప్పుడూ లేనంత విధంగా ఓటింగ్ శాతం పెరిగిందని కొంతమంది నిపుణులు అంటున్నారు. మరి ముఖ్యంగా మహిళలు, వికలాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపారు. ఇక ఈ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే ప్రకారం చూస్తే తప్పనిసరిగా ఏపీలో వైసీపీ హవా కొనసాగే అవకాశం మరోసారి కనిపించేలా ఉంది. చూడాలి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాస్తవం బయటకు వస్తుంది.